P4లో దత్తత తీసుకునేవాళ్ళుగా ఉండాలని ఉద్యోగుల మీద అధికారుల మీద టార్గెట్లు పెడుతుంది ప్రభుత్వం అని. అతనికి ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి కాబట్టి ఇంకొకరికి ఇవ్వాలి అని చెప్పని రూల్ ఏం లేదు. అంటే ఆయన దత్తత చేసుకుంటాను వచ్చేస్తే రానిచ్చేసి నువ్వు అన్నీ చేసేయని చెప్పని ఊళ్ళో రాజకీయాలు చేసేవాడు. అక్కడ స్థానికంగా ఉన్న వర్గ రాజకీయాలను కాదు అని చెప్పని ఇంకొకళ్ళు ఎవరో బయట నుంచి వచ్చేసి మేము ఈ ఊళ్ళో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము అని అంటే అంగుళం రోడ్డు కూడా వేయనీరు. చలివేంద్రాలు పెట్టడానికే పర్మిషన్ లేవరు. నేను చెప్తుంది అదే. ఒకవేళ తాటాకు పాకా వేసి మంచినీళ్ళు పెట్టినా ఆ రాత్రిపూట ఆ పాకా బీకేస్తారు, కొండలు పగలు కొడతారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్గనైజ్డ్ సెక్టార్లో నెలకింతని జీతం సంపాదించుకుంటూ కళ్ళ ముందు కనిపిస్తున్నారు కాబట్టి మేము కంటికి కనిపిస్తున్నామా? రాజకీయ నాయకులు మీ దగ్గర ఉన్న బ్లాక్ మనీ ఏంటి, ఒక్కొక్క ఎలక్షన్కి ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, మీరు ఎంతమందిని అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు అని చెప్పనే ప్రశ్న తలెత్తుద్ది. చంద్రబాబు నాయుడు గారు చాలా వేగంగా ఇన్ని లక్షల మందిని అడాప్ట్ చేసుకోవాలి అనే అత్యుత్సాహం ఆయన కూడా ప్రదర్శించకూడదు. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అప్సన్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. P4 మీద ఎందుకు ఈ ఆగం? నిన్నటి నుంచి P4లో మార్గదర్శులు అంటే దత్తత తీసుకునేవాళ్ళుగా ఉండాలని ఉద్యోగుల మీద అధికారుల మీద టార్గెట్లు పెడుతుంది ప్రభుత్వం అనే ప్రచారం ఊపందుకుంది. అయితే P4లో స్వచ్ఛందంగా మార్గదర్శులుగా వచ్చేవాళ్ళని రావాలి అనేది చంద్రబాబు నాయుడు గారి పిలుపు. ఆయన కలల ప్రాజెక్ట్ ఇది. ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటి నుంచి చాలామంది దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవాళ్ళు ఊరికే వస్తారా, వాళ్ళు ఏదో ఆశించి వస్తారు కదా, ఒక ఊరినో లేకపోతే ఒక గ్రామాన్నో ఒక వ్యక్తినో దత్తత తీసుకోవాలంటే ప్రభుత్వం నుంచి నాకేం వస్తుందని అనుకుంటారు కదా, ఎందుకు ఇలాంటి ప్రాజెక్ట్ని తెర మీదకు తీసుకురావడం అంటూ విమర్శలు చేశారు. దాంతోపాటు అసలు ఎవరు వస్తారు, నెల జీతం తీసుకునే ఉద్యోగుల మీద వాళ్ళని దత్తత తీసుకోవాలంటే వాళ్ళకి భారంగా అవుతుంది కదా, వాళ్ళే నానా కష్టాలు పడుతూ నడిపిస్తూ ఉంటారు కదా అనే అభిప్రాయం ఉంది. కొంతమంది ఇప్పటికే పనులకి రాకుండా పేద కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంక్షేమ పథకాలు అందుకుంటూ పొలాల్లో పనులు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు ఈ P4 పథకం ద్వారా ఇలాంటి ఒక దత్తత కార్యక్రమం పెడితే వాళ్ళు ఇంకా సోమరుల్లా తయారయ్యే అవకాశం ఉంటుంది కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకునివ్వండి అనే అభిప్రాయం ఉంది. ఈ అన్ని అభిప్రాయాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఏమో చాలా స్ట్రిక్ట్గా జిల్లాల్లో ప్లానింగ్ ఆఫీసర్లకి ఈ కార్యక్రమాన్ని అప్పగించి ఆయన విషయంలో ఆయన వెళ్తున్నారు. అయితే ఈ ఆరోపణలన్నింటినీ కుటుంబరావు ఖండించారు. ఆ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు దానికి. ఆయన ఈరోజు ఉదయం ఎవరి మీద బలవంతం చేయట్లేదు, టార్గెట్లు ఏం లేవు అంటూ ఖండిస్తూ వచ్చారు. ఈ జరుగుతున్న ఈ హంగామా మీద, ఈ రచ్చ మీద మీ అభిప్రాయం ఏంటి? P4 ఎలా ప్రజల్లోకి వెళుతుంది, ప్రజల్లో మంచి మార్కులు వేయించుకుంటుందా? మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ స్తోమత ఉన్నవాడు చారిటీ, సామాజిక స్పృహతో సమాజానికి ఏదైనా చేయాలి అని చెప్పని దయాద్ర హృదయంతో, ముఖ్యంగా స్తోమత ఉన్నాడు కాబట్టి అతనికి ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి కాబట్టి ఇంకొకరికి ఇవ్వాలి అని చెప్పని రూల్ ఏం లేదు. ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది అతని వ్యక్తిగతం. అవును కదా. మనకు తెలిసి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేదవాడు ఆకలితో ఉన్నాడు అని అంటే స్తోమత ఉన్న రైతు ఆ పూట ఒక ధాన్యం బస్తా ఇచ్చిన రోజులు చూసాం. అది ఆ ఇచ్చిపుచ్చుకోవటం అనేది సమాజంలో మొదటి నుంచి ఉంది. అది వాలంటరీ అంతే తప్ప నువ్వు ఇస్తావా చేస్తావా అంటే అది నిర్బంధం. ఇక్కడ ఒక గతంలో అమలు జరిగిన ఒక కేసు రిఫరెన్స్ చెప్తాను నేను. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన అడాప్టింగ్ ఏ విలేజ్ అని చెప్పని ఒక పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. అంటే ఒక సూచన చేశారు ప్రజాప్రతినిధులకి, అందరికి కూడా. ఆ క్రమంలో ఎంపీలు కొన్ని గ్రామాలు దత్తత చేసుకున్నారు, ఎమ్మెల్యేలు కొన్ని గ్రామాలు దత్తత చేసుకున్నారు. సమాజంలో సెలబ్రిటీలుగా ఉన్నవాళ్ళు మనం విన్నాం. ప్రకాష్ రాజు ఒక గ్రామాన్ని దత్తత చేసుకున్నట్టు, మహేష్ బాబు ఒక గ్రామాన్ని దత్తత చేసుకున్నట్టు కూడా మనం విన్నాం గతంలో. బుర్రిపాలెం అనుకుంటా మహేష్. అవును. సచిన్ టెండూల్కర్ నెల్లూరు దగ్గర కంట్రీగా తీసుకున్నాడు. అవును. ఆ స్థాయి వ్యక్తులు ముందుకొచ్చి గ్రామాన్ని దత్తత చేసుకొని అక్కడ మౌలిక వసతుల కల్పన, అక్కడ ప్రజల ప్రాథమిక ఆరోగ్యం గురించి, ప్రాథమిక విద్య గురించి, అక్కడ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి
ఇటువంటి వాటికి వాళ్ళ టైము, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ రిసోర్సెస్ వాటిని స్పెండ్ చేసి ఆ గ్రామాల గురించి పట్టించుకోవటం మొదలు పెడితే ఆ గ్రామాల స్ఫూర్తిగా మిగిలిన గ్రామాలు కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది అనేది ఒక స్ఫూర్తితోటి ప్రధానమంత్రి గారు ఆ రోజు మొదలుపెట్టారు. అయితే ఇది ఎక్కడికి దారి తీసిందంటే చివరికి ఒక స్థాయి ఉద్యోగులకి కూడా మీరు కూడా ఒక గ్రామాన్ని దత్తత చేసుకోవాలి అని చెప్పని మా గ్రామాన్ని నుంచి ఇప్పుడు రిటైర్ అయ్యారు ఆయన. డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్లో జాయింట్ డైరెక్టర్గాను అసిస్టెంట్ డైరెక్టర్గాను ఉండేవాడు ఆయన. ఓకే. కలెక్టర్ గారు ఆయన్ని కూడా ఇన్స్ట్రక్ట్ చేశారు. ఆయన వేరే జిల్లాలో వర్క్ చేస్తూ ఉన్నాడు. అంటే అది పిఎం ప్రోగ్రామా, ఇప్పుడు P4 ప్రోగ్రామా? అప్పటి ప్రోగ్రామ్ గురించి. ఓకే. మీరందరూ కూడా ఈ స్థాయి అధికారులందరూ కూడా ఒక్కొక్క గ్రామాన్ని దత్తత చేసుకోవాలి అని చెప్పని మీదట ఆయన ఎక్కడో ఎందుకు మా ఊరిని దత్తత చేసుకుంటానేనని చెప్పని మా ఊరు వచ్చాడు. అంటే ఆయన దత్తత చేసుకుంటానని వచ్చేస్తే రానిచ్చేసి నువ్వు అన్నీ చేసేయని చెప్పని ఊళ్ళో రాజకీయాలు చేసేవాళ్ళు ఊరుకుంటావా? ఇప్పుడు ఇక్కడ 2 పార్టీలు కుమ్ముకుంటూ ఉంటాం కదా, నీదానాదా పెత్తనం అని చెప్పని ఇక్కడ పోరాటం జరుగుతూ ఉంటే మధ్యలో ఇంకొకళ్ళు ఆయన ఎవరో వచ్చి నేను ఇక్కడ అన్నీ మంచి చేస్తా అంటే శ్రీమంతుడి సినిమా చూసాం కదా మనం. ఈ దత్తత కార్యక్రమం అనేది మనకి క్రెడిబిలిటీ పెంచుద్ది అనుకుంటే ఎవరైనా ఎంటర్టైన్ చేస్తారు గ్రామాల్లో, అంతేగాని అక్కడ స్థానికంగా ఉన్న వర్గ రాజకీయాలను కాదు అని చెప్పని ఇంకొకళ్ళు ఎవరో బయట నుంచి వచ్చేసి మేము ఈ ఊళ్ళో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము అని అంటే అంగుళం రోడ్డు కూడా వేయనీరు. చలివేంద్రాలు పెట్టడానికే పర్మిషన్లు ఇవ్వరండి. నేను చెప్తుంది అదే. ఒకవేళ తాటాకు పాకా వేసి మంచినీళ్ళు పెట్టినా ఆ రాత్రిపూట ఆ పాకా బీకేస్తారు, కొండలు పగల కొడతారు. అవును. ఇది ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా నేను చూసున్న ఇన్సిడెంట్. నా వైఫ్ ఎంపీటీసీ మెంబర్ అప్పుడు. దీని మీద ఒక అధికారుల మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు నేను అండగా నిలబడ్డా అతనికి. అతను కొంత ఖర్చు పెట్టి కొన్ని కార్యక్రమాలు చేశాడు మా ఊరిలో. మా ఊరు హై స్కూల్ గ్రౌండ్కి, మా ఊరు ప్రైమరీ హెల్త్ సెంటర్కి తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బులు ఇచ్చాడు. నేను అండగా నిలబడ్డా కాబట్టి చేయగలిగాడు. నేను అడ్డం తిరిగితే ఏం చేయలేడు, ఊళ్ళోకి అడుగు కూడా పెట్టలేడు. అంటే నేను అంటుంది ఇది ఏ ఊర్లో అయినా జరిగేది ఇదే. దాంతో బలవంతాన వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అని అనుకున్నా కూడా స్థానిక పరిస్థితులు కూడా సహకరించితేనే సాధ్యపడతాయి ఇవన్నీ కూడా. ఇవాళ ఇప్పుడు ఈ P4 అనేది కూడా ఏం జరుగుద్ది, ఆ స్థానిక నాయకుడు ఎవడో ఉంటాడు, వాడు ఐడెంటిఫై చేసి బెనిఫిషరీని, వాడికి అనుకూలమైన వ్యక్తిని ఇతనికి ఈమని చెప్పని రికమెండ్ చేస్తాడు. రాజకీయంగా ప్రేరేపితమైన రికమెండేషన్ అది. ఏ విధంగా ఐడెంటిఫికేషన్ జరుగుద్ది, ఆ బంగారు కుటుంబాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? ఎవరికో ఇచ్చినట్టున్నారు. VRO లిస్ట్ ప్రకారం జరిగిపోతాయి అక్కడ. అంటే మనకి చెప్పుకోవటానికి శంకులో పోస్తే కానీ తీర్థం కాదంటే అనిపిస్తుంది, కానీ అంతిమంగా నిర్ణయాధికారం రాజకీయ నాయకుల చేతిలోనే ఉంటుంది. VRO సొంతంగా తన డిస్క్రిప్షన్ తోటి తను పలానా వాళ్ళందరూ ఎలిజిబుల్ పీపుల్ అండి అని చెప్పని ఐడెంటిఫై చేసి వాళ్ళని రికమెండ్ చేస్తాడా? అధికార పార్టీ నాయకులు ఉంటారు స్థానికంగా, రాజకీయ ప్రేరేపితమైన రికమెండేషన్లే జరిగేది. బంగారు కుటుంబాల ఐడెంటిఫికేషన్లో కూడా కొంతమంది మాకు డబ్బులు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, కొంతమందికి నాలెడ్జ్ షేరింగ్, కొంతమందికి స్కిల్ అప్గ్రేడేషన్. ముందు వాళ్ళ స్థితిగతులు మెరుగుపడాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉంటారు కదా, చేపలు ఇవ్వటం కాదు చేపలు పట్టడం నేర్పించాలి అని చెప్పని. చేపలు పట్టడం కోసం వాళ్ళు ఏదైనా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళు ఒక నిజమైన ప్రణాళికతో ముందుకొస్తే వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి. నేను ఇక్కడ ఒక విషయం చెప్తా. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పని కుల కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ సబ్సిడీతోటి బ్యాంకు లింకప్ తోటి లోన్స్ ఇస్తారు. ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషను, కార్పొరేషను, బ్రాహ్మణ్ కార్పొరేషను, వైశ్య కార్పొరేషను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంటే ఇవన్నీ 2019కి ముందు క్రమం తప్పకుండా క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేసేవాళ్ళు. ఓ ₹1,00,000 యూనిట్ ఉంటే ₹60,000 ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది, ₹40,000 బ్యాంకు లింకప్ తోటి లోన్ శాంక్షన్ అయ్యేది. ఒకసారి వెరిఫై చేయమనండి. ఆ రోజు కిరాణా షాప్ అనో, చెప్పులు అనో, ఇంకోటో ఆ లోన్లు తీసుకున్న ఎన్ని గ్రౌండింగ్ అనియో.
సవాల్ విసురుతున్నా నేను, ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చా కాబట్టి నాకు తెలుసు కాబట్టి. గత 50-60 సంవత్సరాల నుంచి ఈ లోన్లు వస్తూనే ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకొని యూనిట్ల ఎస్టాబ్లిష్మెంట్ ఎన్ని జరిగినాయి అంటే ఇక్కడ ప్రభుత్వ పథకాలు లక్ష్యాలు బాగానే ఉంటాయి, కానీ ఆచరణపూర్వకంగా దాన్ని మానిటర్ చేసేది ఎవరు? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎండ్ ఆఫ్ ది డే డిక్టేట్ చేసేది. అరే బాబు, నీకు ఆ బెనిఫిషరీ ఐడెంటిఫై అయ్యేది కూడా స్థానిక నాయకుల ప్రమేయంతో. ఆ ఊర్లో పెత్తనం చేసే నాబోటాడు ఎవడో పేర్లు రాస్తాడు, గత సంవత్సరం ఈ 4 కుటుంబాల్లో ఒకడికి ఇచ్చాం, ఈ సంవత్సరం ఈ 4 కుటుంబాల్లో ఒకడికి ఇద్దామని చెప్పని. దీన్ని ఎమ్మెల్యే గారి దగ్గరికి లిస్ట్ వెళ్ళొద్ది. ఎమ్మెల్యే గారు రాజముద్ర వేసి వీళ్ళని ఎంపిక చేయండి అని చెప్తాడు, వాళ్ళ అప్రూవ్ అవుతాయి. వాస్తవంగా వాటిని సద్వినియోగం చేసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ బిలో పావర్టీ లైను ఇవన్నీ ఉండవు. ఎందుకంటే అన్ని పథకాల అమలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మూలానే ఏమవుతుందంటే కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాన్ని కూడా నిర్భయంగా చెప్పలేరు. అంటే పేదరికం తొలగించడంలో ఇన్ని పథకాలు స్వాతంత్ర భారతంలో వచ్చినా కానీ అది తొలగిపోలేదు. తొలగిపోయేలా రాజకీయ నాయకులు ప్రయత్నాలు చిత్తశుద్ధితో చేయలేదు. ఇక్కడ నా ఉద్దేశం అయితే ఇప్పటికైనా సరే నిజమైన లబ్ధిదారులు ఉన్నారు అంటే అవసరంలో ఉన్న లబ్ధిదారులు ఎంపిక జరగాల్సిన అవసరం ఉంది. ఉంటారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్, అతనికి కొంచెం స్కిల్ అప్గ్రేడేషన్ చేసి తన కాళ్ళ మీద తను నిలబడటానికి ఒక ఎక్విప్మెంట్ సపోర్టు, ఆ ఎక్విప్మెంట్ని ఉపయోగపెట్టుకొని వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడటానికి ఆస్కారం ఉంటుంది. ఒక ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరుగుతుంది. కానీ ప్రభుత్వాలు ఇప్పుడే చేయట్లేదు అవి. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నాడు కూడా ఆ రోజుల్లో ఆయన ఆదరణ, ముందడుగు, చేయూత అని చెప్పని ఒక్కొక్క వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కులవృత్తులకు సంబంధించిన పనిముట్లు అందించారు. అవును. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఈ అందించిన పనిముట్లు వాటిని సద్వినియోగం చేసుకొని సొంత కాళ్ళ మీద నిలబడ్డాళ్ళు ఉన్నారు, వాటిని అప్పటికప్పుడు చేమార్చి అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఇందాక చెప్పింది అదే, అన్నీ అందరికీ తెలిసిన నిజాలే. ఏం జరుగుతుందనేది అందరికీ తెలుసు, కానీ మాట్లాడలేరు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. దాని ద్వారా నేను నీకు ఈ బెనిఫిట్ చేయించా అని చెప్పని ఈ స్థానిక నాయకుడు ఆ కుటుంబాన్ని లాయల్గా మార్చుకుంటం వరకే, అతనికి కొంత లబ్ధి చేకూర్చడం వరకే. అంతే తప్ప నిజంగా ఆ కుటుంబం తన సొంత కాళ్ళ మీద తాను నిలబడాలి, సమాజంలో ఆల్రెడీ ఒక స్థితికి చేరున్న మిగిలిన కుటుంబాల సరసన నిలబడటం కోసం మనం చేయూతను అందించాలి అని చెప్పిన ప్రయత్నం కన్నా కూడా ఈ స్థానిక రాజకీయాల్లో ఈ క్రెడిట్ స్కోర్ కోసమే జరిగే ప్రయత్నాలు ఎక్కువ. ప్రయత్నాలు ప్రభుత్వాల వైపు నుంచి చిత్తశుద్ధితో దశాబ్దాల తరబడి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి, ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ మార్గదర్శుల ప్రస్తావన కూడా బలవంతపు ఎంపిక జరగటానికి వీల్లేదు. చారిటీ అనేది వాలంటరీ. నువ్వు తప్పనిసరిగా ఒకరిని అడాప్ట్ చేసుకొని తెరాలి అని చెప్పని ఉన్నతాధికారి టీచర్లను ఇంకొకళ్ళను నిర్దేశించే హక్కు లేదు. మొన్న మంత్రి లోకేష్ గారు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీధర్ గారిని ఆయన్ని అప్రిషియేట్ చేస్తూ ట్వీట్ పెట్టారు. ఆయన ఒక విద్యార్థికి క్యాన్సర్ వస్తే 6 లక్షల రూపాయలు కంట్రిబ్యూషన్స్ పోగు చేసి ఆ విద్యార్థిని కాపాడాడు అని చెప్పని. అలా స్పందించే గుణం ఉన్నాళ్ళు ఉంటారు. సామాజిక స్పృహతోటి సొంత లాభం కొంత మానుకొని చెయ్యాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. చెయ్యాలని నిర్బంధించే హక్కు ఎవరికి లేదు. అలా నిర్బంధకాండ కనుక మొదలైన పక్షంలో నేనే ఎందుకు చేయాలి, నువ్వెందుకు చేయకూడదు? ప్రభుత్వోద్యోగులు ఆర్గనైజ్డ్ సెక్టార్లో నెలకింతని జీతం సంపాదించుకుంటూ కళ్ళ ముందు కనిపిస్తున్నారు కాబట్టి మేము కంటికి కనిపిస్తున్నామా?
రాజకీయ నాయకులు మీ దగ్గర ఉన్న బ్లాక్ మనీ ఏంటి, ఒక్కొక్క ఎలక్షన్కి ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, మీరు ఎంతమందిని అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు అని చెప్పనే ప్రశ్న తలెత్తుద్ది. కాబట్టి ఇక్కడ రాజకీయ నాయకులైనా సరే, ప్రభుత్వోద్యోగులైనా సరే, వ్యాపారస్తులైనా సరే, పారిశ్రామికవేత్తలైనా సరే, లేదు వివిధ రంగాల్లో ఉన్న సెలబ్రిటీలైనా సరే స్వచ్ఛందంగా వారికి వారుగా ముందుకొచ్చి వారికి వారుగా సామాజిక స్పృహతోటి వాళ్ళు చాలా చారిటీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అలాగే కార్పొరేట్ సంస్థలు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు కూడా వాళ్ళ బడ్జెట్లో నుంచి అంటే వాళ్ళ ప్రాఫిట్లో నుంచి ఇంత ప్రపోర్షన్ కంపల్సరీ ఖర్చు పెట్టేయటం అనేది ఒక పాలసీ డెసిషన్ అయిపోయింది. అది చంద్రబాబు నాయుడు గారు చాలా వేగంగా ఇన్ని లక్షల మందిని అడాప్ట్ చేసుకోవాలి అనే అత్యుత్సాహం ఆయన కూడా ప్రదర్శించకూడదు. ఒక పాలసీ మీ ముందు పెడుతున్నా, ఇవాళ బాగా ఉన్న 10%, 20%, బాగా ఉన్న 10%, బాగా లేని ఒక 20%ని సమాజంలో మిగిలిన వారి శాసన చేర్చడానికి మీరు కూడా చేయూతనివ్వండి అని చెప్పి ఆయన ఒక పిలుపు ఇవ్వడం వేరు. ఆ పిలుపుకి స్పందించి ముందుకొచ్చిన వాళ్ళని ప్రోత్సహించడం వేరు. కానీ నువ్వు ఇది చేస్తేరాలి అని చెప్పని నిర్బంధకాండ ప్రయోగించే పరిస్థితులు రాకూడదు. అలా వచ్చినప్పుడు ఆ స్ఫూర్తి దెబ్బతింటుంది. ఇవాళ ప్రేమతో బాధ్యతతో చేయటం వేరు, నిర్బంధంగా చేయటం వేరు. అవును కదా. నిర్బంధంగా చేసినప్పుడు 100% ఆ లబ్ధిదారుడికి కూడా అది అసలు సిసల ప్రయోజనం సిద్ధించదు. ఇదే క్రమంలో లబ్ధిదారుల ఎంపిక కూడా ఎంత పారదర్శకంగా జరుగుతుంది అనేది నేను ఇందాక చెప్పినట్టుగా, ఎందుకంటే నేను సుదీర్ఘకాలం గ్రామీణ ప్రాంత స్థానిక రాజకీయాల్లో ఉన్నవాడిని కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను వీటన్నిటిలో ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వ్యక్తిగా నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది వాటి గురించి. అంటే ఈ గందరగోళాల నడుమ P4 చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు చాలా ప్రెస్టీజియస్గా దాన్ని పేదరిక నిర్మూలనకి ఇది ఒక ఆయుధం అవుతుంది అన్నట్లుగా తీసుకెళ్తున్నారు కదా ఈ కార్యక్రమాన్ని. ఒక ఉద్యమంలాగా తీసుకెళ్తున్నారు. మరి ఇది సక్సెస్ని రుచి చూడాలంటే ఎట్లా తీసుకెళ్ళాలి దీన్ని? అంటే అదే చెప్తున్నా. ఇప్పుడు 57,000 మంది మార్గదర్శులు ముందుకొచ్చారు. 5 లక్షల మంది బంగారు కుటుంబాలు ఐడెంటిఫై అయ్యాయని చెప్పని చెప్తున్నారు. రేపు ఆగస్టు 15 నాటికి 15 లక్షల టార్గెట్ రీచ్ అవ్వాలి అంటున్నారు. అలా టార్గెట్ పెట్టుకోవద్దు అంటున్నాను నేను అనేది. ఓకే, మీకు 5 సంవత్సరాలకు అధికారం ఇచ్చారు. మీరు ఒక ప్రోగ్రామ్ని ఇవాళ సమాజంలో స్థితిగతులు ఉన్నవాళ్ళు స్పందించి ముందుకొచ్చి స్తోమత లేని వ్యక్తులకి చేయూతను అందించి వాళ్ళకి నాలెడ్జ్ షేరింగ్గా ఇంకోటో ఏ రూపంగా అయినా సరే వాళ్ళ స్థితిగతులు మెరుగుపడటానికి నేను తోడ్పాటును అందిస్తాను, ప్రభుత్వం ఒక బ్రిడ్జింగ్గా ఉంటుంది అని చెప్పని మీరు ఆలోచనతో ముందుకొచ్చారు. ఎస్, మంచి ఆలోచన. దాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించండి. నేను సంకల్పించా కాబట్టి ఈ టైంకి ఇది పూర్తయిపోవాలి అని చెప్పని ఆ టైంకి పూర్తి కావటం కోసం స్పందించాల్సిన స్థాయిలోనే వ్యక్తులు స్పందించలేదు కాబట్టి ఎవరో ఒకళ్ళని లెక్కల కోసం అని చెప్పని టార్గెట్లు ఫిక్స్ చేసినప్పుడు అది వ్యతిరేకత మూటగట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడు ఖచ్చితంగా ఈ విషయంలో రిలీజ్ అయ్యే తీరాలి.